అందరికీ నమస్తే. మొత్తానికి తెలంగాణలో కింగ్ ఫిషర్ బీర్ ఇంకా ఉండదేమో అన్నట్టుగా ప్రభుత్వం సంకేతాలు ఇస్తుంది. కానీ ప్రభుత్వం దీనిలో ఆడుతున్న డ్రామా ఒకటుంది. ఏంది ఆ డ్రామా అంటే, ఇప్పుడు కింగ్ ఫిషర్ వాళ్ళు 30% 30 ఆర్ 33% మినిస్టర్ ఏమో జూపల్లి కృష్ణారావు గారేమో 33% పెంచాలని అడుగుతున్నారు. వాళ్ళేమో మొన్న సీఎం రేవంత్ రెడ్డి దగ్గర మీటింగ్ అయింది. ఈ ఎక్సైజ్ ఆఫీసర్స్ వాళ్ళతో మీటింగ్ అయింది. ఆ మీటింగ్‌లో 30.1% అన్నారు. ఎనీవే వాళ్ళకిచ్చే రూ. 25లో 30% అడుగుతున్నారు ఎక్కువ. రూ. 25లో 30% ఆల్మోస్ట్ రూ. 8 చారని అడుగుతున్నారు వాళ్ళు ఎక్కువ. వీళ్ళకి రూ. 105 లాభం ఒక బీర్ ఎనక గవర్నమెంట్‌కి. ఆ రూ. 8 భరించనీకే ఇబ్బంది పడుతున్నారు. రూ. 8 పోతే ఎట్లా ఒక బాటిల్ కాడ? ఎందుకంటే కాటన్ కాడ రూ. 100 పోతాయి. వాళ్ళు కాటన్‌కి రూ. 100 ఎక్కువ అడుగుతున్నారు. వీళ్ళకి కాటన్‌కి ఎంతొస్తుంది? కాటన్ 150 ఇంటూ 12 రూ. 1800 వస్తుంది. మరి వీళ్ళకొచ్చిన ప్రాబ్లమ్ ఏందో తెలవదు. అయితే ఇప్పుడు అసలు కథ ఇప్పుడు స్టార్ట్ అయింది. ఆ మీటింగ్ పెట్టి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే, అసలు మనకు ఆ బ్రాండ్ వద్దేమొద్దు. కింగ్ ఫిషర్ లాంటి బ్రాండ్స్ వద్దేమొద్దు. ఇంక మనం కొత్త బ్రాండ్స్, కొత్త కంపెనీలను ఆహ్వానిద్దాం. ఇంక చలో మీరు రెడీ కండి అని చెప్పి ఒక మీటింగ్ పెట్టిండ్రు. ఎవరితోనా? ఎక్సైజ్ ఆఫీసర్స్‌తోనే మీటింగ్ పెట్టిండు. ఎక్సైజ్ ఆఫీసర్‌తో మీటింగ్ పెట్టి ఇదంతా మనం ఇంక కొత్త బ్రాండ్లు తెచ్చుకోవాలి. ఇంక కింగ్ ఫిషర్ వద్దు, ఏమొద్దు. వేరే బ్రాండ్స్ కావాలి. అసలు ఈ కొట్లాట ఏందో అర్థమైతలేదు. 30% అడుగుతున్నారు కాబట్టా? లేకపోతే ఇంకా వేరే వేరే ఏమన్నా గేటెత్తే కార్యక్రమాలు ఏమన్నా నడుస్తున్నాయా? ఏమో తెలుస్తలేదు. ఎందుకంటే మనకు గుర్తుంది కదా! ఈ గవర్నమెంట్ వచ్చిన కొత్తలో 2023 డిసెంబర్‌లో వస్తే జనవరిలోనే 2024 జనవరిలో వాళ్ళది మధ్యప్రదేశ్ నుంచి సోంబీర్ తీసుకొచ్చే ప్రయత్నం చేసిండ్రు కదా! సోంబీర్ అంటే బిర్యానీ బీర్. సోంబీర్‌లో బ్రాండ్స్ తీసుకొచ్చే ప్రయత్నం చేసిండ్రు కదా! పెద్ద లొల్లాయే. ఆ బీఆర్ఎస్ వాళ్ళేమో ఇదంతా కమిషన్ బేస్డ్, ఇదంతా కమిషన్లు తిననీకే తెచ్చుకున్నారు. దీని వెనక చాలా డబ్బులు చేతులు మారినాయని వాళ్ళు ఒక ఆరోపణ తీసుకొచ్చి పెట్టారు. ఆరోపణ తేంగానే వణికిపోయింది గవర్నమెంట్. వణికిపోయి అమ్మ ఇది ఎక్కడో పోయేటట్టుందని అసలు ఎక్సైజ్ మినిస్టర్ తెలియకుండా. దీని విచిత్రం ఏంటంటే జూపల్లి కృష్ణారావు తెలియకుండానే వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకున్నారు. అగ్రిమెంట్ మొత్తం అయిపోయినాయి. తర్వాత గొడవంతా అయిన తర్వాత ఎక్సైజ్ మినిస్టర్ జూపల్లి కృష్ణారావుకి తెలిసింది. అప్పటిదాకా ఆయనకు తెలియదు ఏమవుతుందో. ఎవరు పర్మిషన్ ఇచ్చిండ్రో తెలియదు. ఇదంతా ఎట్లా ప్రాసెస్ అయిందో తెలియదు. అట్లా వదిలేసిండ్రు. తర్వాత ఇదంతా వివాదాస్పదమైంది. ఇదంతా పెద్ద చర్చ అయింది. చర్చ కాగానే క్యాన్సిల్ చేసిండ్రు. కరెక్ట్‌గా మళ్ళా సంవత్సరానికి స్టార్ట్ చేసింది దుకాణం. ఇప్పుడు కింగ్ ఫిషర్ వద్దు అని మీటింగ్‌లో చెప్పిండ్రు. కొత్త కంపెనీలు అంటున్నారు. మరి కొత్త కంపెనీలు అంటే ఇవి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారా? ఏంటివి? మళ్ళా మధ్యప్రదేశ్ నుంచి సోంబీర్, బిర్యానీ బీర్ ఇవన్నీ తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే అవి రూ. 150 కాదు. అవి రూ. 200 అంతకుముందే రూ. 200 ఏదో అమ్మిర్రట ఆడాడ. వాళ్ళు 200 అమ్ముతారా? మన జూపల్లి కృష్ణారావు చెప్తుండే రూ. 250 ఒక బీర్ అమ్మాల్సి వస్తదని. మరి రూ. 250 చేయాల్సి వస్తదా? అసలు విషయం ఏందంటే ఆ మధ్యప్రదేశ్ కంపెనీతోన వీళ్ళు ఇప్పుడు రూ. 400 ఒక బీరుకు వీళ్ళు ఎంత ఇస్తున్నారు? రూ. 25 ఇస్తున్నారు. 25 ఇంటూ 12 25 ఇంటూ 12 అంటే రూ. 300 కదా! కానీ ఆ మధ్యప్రదేశ్ కంపెనీతోనే వీళ్ళు బీర్లు ఎంత అగ్రిమెంట్ చేసుకున్నారో తెలుసా? నాకున్న ఇన్ఫర్మేషన్ రూ. 800 పైన ఒక ఒక కాటన్. వీళ్ళకి రూ. 400 కాటను, రూ. 300 కాటను. రూ. 300 కాటన్‌కు రూ. 100 పెంచి 400 ఇయ్యమంటేనేమో గింజుకుంటున్నారు. కానీ మధ్యప్రదేశ్ కంపెనీతోనే రూ. 875 ఏమో చేసుకున్నారు కాటన్. గవర్నమెంట్. అంటే డబల్ అగ్రిమెంట్ చేసుకుంటారు. వాళ్ళకి ఇయ్యాల్సింది వాళ్ళకిస్తారు. జరగాల్సింది జరుగుతది. ఇదంతా పెద్ద కహాని ఇదంతా కూడా. అయితే ఈ మీటింగ్‌లో ఎవరున్నారో తెలుసా? రేవంత్ రెడ్డి దగ్గర మీటింగ్ జరిగిన దానిలో ఒకసారి వీడియో చూడండి మీకు అర్థమవుతది. ఆ మీటింగ్‌లో పాల్గొన్నది ఎక్సైజ్ ఆఫీసర్స్, సీఎం, ఎక్సైజ్ మినిస్టర్ ఉంటాడు. కానీ ఒక మనిషి ఉంటాడు. ఒక ఎమ్మెల్యే ఉంటాడు. ఆయన మాజీ మంత్రి కూడా. అది కూడా చూడండి విజువల్.
చీఫ్ సెక్రటరీ శాంతి కుమార్ గారి పక్కన కూర్చున్నారు. ఎవరంటే బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, మాజీ మంత్రి. ఆయన మద్యం వ్యాపారి. ఆయనకు ఒక కంపెనీ ఉంది, వెంకటేశ్వర డిస్టిలరీస్ అని. దానిలో ఏం బ్రాండ్ తయారైతే తెలుసా? ఎంసీ డోల్స్. మనం ఎంసీ అంటాం కదా, పోయి ఎంసీ క్వార్టర్, ఎంసీ ఆఫ్ అంటారు కదా మనోళ్ళు. అట్లా ఎంసీ డోల్స్ విస్కీ కంపెనీ అది. దానిలో ఆయన డైరెక్టర్, ఆయన వన్ ఆఫ్ ద పార్ట్నర్. ఆయన్నే మొత్తం నడుపుతున్నాడంట. ఇక్కడ 2 ఉన్నాయి. ఒకటి కొత్త కంపెనీ, కొత్త బ్రాండ్స్ అని చెప్పేసి ఒక డ్రామా నడుస్తుంది. రెండోది సుదర్శన్ రెడ్డి ఏమో వీళ్ళందరి తరఫున లాబింగ్ చేస్తున్నాడు. రేట్లు పెంచిపోయినకే ఆల్రెడీ గవర్నమెంట్ రేట్లు పెంచడానికి కూడా ఒప్పుకున్నదని కూడా చర్చ ఉంది గవర్నమెంట్లో. కానీ మధ్యలో ఏంటంటే రేట్లు పెంచితే జనం ఏమనుకుంటారో, ఎడుతిరిగి జనాలను మస్క కొట్టుడే, జనాలను మస్క కొట్టే ప్రయత్నమే. ఇప్పుడు మందు ధర పెంచితే ఏమంటారో జనం, మా గవర్నమెంట్ మీద వ్యతిరేకత వస్తుందేమో, మమ్మల్ని తిట్టుకుంటారేమో అని చెప్పి అది కవర్ చేయడానికే ఈ డ్రామా అంతా నడిపిస్తున్నారు. అంటే ఎట్లుంటుంది తెలుసా వీళ్ళది? మొన్న అసెంబ్లీలో చూడలే, ఈ సంధ్యా 70mm తొక్కిసలాట జరిగిన తర్వాత ఆయన స్పీచ్, రేవంత్ రెడ్డి గారి స్పీచ్ విన్నారు కదా. ఇంకా నేను ముఖ్యమంత్రిగా ఈ సీట్లో కూర్చున్న రోజులు ప్రీమియర్ షోలు ఉండవు, టికెట్ రేట్లు పెంచమన్నాడు. కరెక్ట్గా 20 రోజులు కూడా మాట మీద లేడు. 20 రోజులే, 20 డేస్కే మాట తిప్పేసి వాళ్ళకు ప్రీమియర్ షోలకు అవకాశం ఇచ్చిండు, టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం ఇచ్చిండు. ఎవరో ఒక అడ్వకేట్ కోర్టుకు పోతే కోర్టు ముటికాయలు వేసింది. ఏమా ఈ సినిమాలకి ఈ రేట్లు ఏంది, అసలు ఈ తెల్లవారుదామన రాత్రిపూట మిడ్ నైట్ షోలు ఏంది అంటే, హైకోర్టు సూచన మేరకు ఆ జీవో రద్దు చేసుకున్నారు వీళ్ళు. రేవంత్ రెడ్డి అయితే మాట తప్పిండు కదా అక్కడ. ఆయన అన్న మాట మీద ఆయన నిలబడలేదు. ఇప్పుడు ఇది కూడా ఈ బయటికి ఓపెన్గా చెప్పేది ఏంటంటే, మరి ఏం బేరం ఆడుతున్నారో, ఎవరెవరితో బేరం ఆడుకుంటున్నారో తెలియదు. కానీ బయటికి మాత్రం కొత్త కంపెనీలు తెస్తాం, కొత్త కంపెనీలకు ఆర్డర్ ఇవ్వండి, కొత్త కంపెనీలు రావాలి. కొత్త కంపెనీలు వస్తే ఏమైతే కూడా వాళ్ళకి తెలుసు. ఏపీలో ఏం జరిగింది తెలుసుగా మనకు. జగన్మోహన్ రెడ్డి సీఎం ఉన్నప్పుడు కొత్త బ్రాండ్స్ వచ్చినాయి. జనాలు బట్టలు బాగాలేకపోతేనన్నా 2 సార్లు వేసి తర్వాత తీసేస్తారు నచ్చలేదని. కానీ బీరు బ్రాండులు, విస్కీ బ్రాండులు ఇవి కాకుండా వేరే ఉంటే అస్సలు నచ్చరు. ఏపీలో అదే కదా, ఏపీలో అదొక పెద్ద ఇష్యూ కదా. జగన్మోహన్ రెడ్డి ఓడిపోనికి అది కూడా ఒక కారణం అంటారు. అక్కడ బ్రాండ్స్ మార్చడం, రెగ్యులర్ బ్రాండ్స్ దొరకపోవడం, ఏదేదో బ్రాండ్ దొరకడం, ప్రెస్టీజియస్ ప్రెసిడెంట్ మెడల్, వరల్డ్ మెడల్ అట్లాంటి మందు బ్రాండ్స్ దొరకడం, ఎప్పుడు ఇనని పేర్లు కనని పేర్లు రావడం, అవి ఎవరు చచ్చిపోయినా దానివల్ల చచ్చిపోయినా చూసి ప్రచారం చేయడం ప్రతిపక్షాలు. కాబట్టి ఇక్కడ కొత్త బ్రాండ్ల కన్నా పాత బ్రాండ్లతోనే చేయాలనేది వీళ్ళకు ఉంది. కానీ పాత బ్రాండ్లకు రేట్లు పెంచాలి. ఆల్రెడీ రేట్లు పెంచేందుకు నిర్ణయం కూడా తీసుకొని తర్వాత ఈ డ్రామా ఆడుతున్నారు. జరగాల్సింది జరిగిపోతుంది. కానీ మధ్యలో ఇది వాళ్ళు అడుగుతున్నది 30%, 33%, 8 రూపీస్ చేంజ్ పెరుగుతుంది. కానీ అది కాదు అసలు బేరం ఏదో ఏమి. అసలు ఈ కంపెనీలతో, ఈ కింగ్ఫిషర్ లాంటి కంపెనీలు ఇంకా ఏమేమి ఉన్న వాళ్ళు ఈ అడుగుతున్న వాళ్ళతో బ్యాక్ డోర్లో జరుగుతున్న బేరం ఏందనేది బయటికి రాదు. కానీ దేనికోసం జరుగుతుందనేది మాత్రం మనం అర్థం చేసుకోవాలి. ఇదంతా దేనికోసం? అసలు చర్చలు జరపకుండా, ఏమీ జరపకుండా ఉన్న ఫలంగా ఎక్సైజ్ మినిస్టర్ మొన్న వచ్చి ఎందుకు మాట్లాడాడు? ఒక బీరు ఇంకా 250 రూపీస్ అమ్మాల్సి వస్తుంది, మేము 8 రూపాయలు పెంచితేనంట బీరు ధర 155, 250 అమ్మాల్సి వస్తుంది అంటారు. 100 రూపాయలు, 8 రూపాయలు పెంచినందుకు 92 రూపాయలు కమిషన్ మళ్ళీ దుబ్బాలి. అసలు ఎవరితో ఆలోచి పడుతున్నారో అర్థమైతే లేదు. ఇప్పుడు సుదర్శన్ రెడ్డి గారు అయితే డైరెక్ట్గా ఇప్పుడు కేవ్ బ్రాండ్స్ ఉన్నాయి కదా, ఆ కంపెనీ వాళ్ళ తరఫున ఆయన మాట్లాడుతున్నాడంట గవర్నమెంట్లో. లేకపోతే ఆయన దానిలో ఎందుకుంటాడు, ఆ మీటింగ్లో ఎందుకుంటాడు? ఆయన ఒక వ్యాపారి. ఆయనే లాబింగ్ చేస్తున్నాడంట. ఆయన లాబింగ్ సక్సెస్ అయింది. ఆల్రెడీ రేట్లు పెంచారు. త్వరలో మళ్ళీ కేవ్ బ్రాండ్స్ ఎట్లా దొరుకుతాయి. కానీ ఏదో నడుస్తుంది, ఏం నడుస్తుంది అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. అసలు రేట్లు పెంచాక తప్పదు, అది కూడా తెలుసు గవర్నమెంట్కి ఇప్పుడు. కానీ రేట్లు పెంచితే జనాలు తెలుసు కదా, జనాల నుంచి ఎట్లుంటుందో. ఒక బీరుకాడ 20 రూపాయలు, అసలు పెరిగి 8 రూపాయలకి ఎందుకు పెంచాలి? వీళ్ళకి ఆల్రెడీ పైసలు 105 రూపాయలు వస్తున్నాయి. 8 రూపాయలు భరిస్తే వీళ్ళకి వచ్చిన ప్రాబ్లం ఏముంది? అంటే 9 రూపాయలు సరిపోవా? 98 రూపీస్ సరిపోవా? 8 రూపాయలు పెంచితే 9 రూపాయలు వస్తాయి ఒక్క బీరుకాడ గవర్నమెంట్కి. కానీ 9 రూపాయలు వద్దు, ఇప్పుడు వచ్చే 105 కూడా వద్దు. అవసరమైతే ఇంకో 50 రూపాయలు ఎక్కేసి 155 రూపాయలు రావాలి ఒక్క బీరుకాడ. వాళ్ళ పేరు చెప్పి గవర్నమెంట్కు ఇంకా ఇంత ఖజానా నింపుకోనికే, మందమ్మి ఖజానా నింపుకోనికే చేసిన ప్రయత్నంగా కనిపిస్తుంది. లేకపోతే సుదర్శన్ రెడ్డి ఎందుకు లాబీ చేస్తాడా? ఎనీవే ఇక్కడ ఏదో దందా నడుస్తుంది.
ఒక దందా నడుస్తుంది. ఏం దందా నడుస్తుందో వాళ్ళకి తెలవాలి, వాళ్ళకి తెలవాలి, వాళ్ళకి తెలవాలి గానీ, జనాలతోన డబ్బులు వసూలు చేయనీకే, బీర్ సీసాల ధరలు పెంచనీకే ప్రభుత్వం చేస్తున్న ఒక డ్రామా ఇది. ఇక ఈ డ్రామా ఇయ్యాల కాకపోతే రేపైనా బయట పడతది. రేవంత్ రెడ్డికి యాక్ట్ చేయనీకొస్తుంది. అంటే యాక్టింగ్ చేస్తున్నాడు గానీ, ఆ యాక్టింగ్ అని తెలిసిపోతుంది. అది ప్రాబ్లమ్ ఇక్కడ. యాక్టింగ్ చేస్తున్నాడు. ఆ యాక్టింగు ఇప్పుడు చూస్తలేమా మనకు పబ్లిసిటీ స్టంట్ చూస్తలేము. నా కోసం ట్రాఫిక్ ఆపొద్దు. రోజు ట్రాఫిక్ ఆపుతారు. గంట గంటకు ట్రాఫిక్ ఆపుతారు. అసలు ట్రాఫిక్ ఆపుడు కాదు. ఆయన సెక్రటరీయేట్‌కి వస్తున్నాడంటే ఈ మధ్య వస్తలేడు గానీ, వస్తున్నాడు ఇటికెళ్ళి చౌరస్తాలు మొత్తం మూసి పడేస్తుర్రు. అసలు ఇంక యూ టర్న్‌లు అంటే ఒక 3 కిలోమీటర్లు అవతలకి పోయి ఇవతలకి రావాలి. అంత దారుణంగా మూసేస్తున్నారు. మా ఇంటికి ఎవరైనా వచ్చి కలవచ్చు అంటాడు. 2 కిలోమీటర్ల దూరంలోనే పెద్దమ్మ గుడికాడనే ఆపేస్తారు అందరిని. ఎవ్వరు వణికిలేదు. ఇవన్నీ పీఆర్ స్టంట్స్ అనమాట. ఇవన్నీ అదే అంటున్నా. డ్రామా నడుస్తుంది. ఆ డ్రామా బట్టబయలవుతుంది. అది ప్రాబ్లమ్ వీళ్ళతోని వచ్చిన ప్రాబ్లమ్. ఎనీవే మన జేబులోకి చిల్లు పడక తప్పదు అని మాత్రం చాలా గ్యారంటీగా చెప్పొచ్చు. ఈ బీరు సీసాల విషయంలో ఇక ఎంత పెంచుతారు, ఎట్లా పెంచుతారు ఏందో తెలవదు. కానీ వ్యవహారం అయితే నడిపిస్తున్నారు. దానికి సంబంధించిన వార్త ఇది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.